రామగుండం కార్పొరేషన్ 23వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బెంద్రం సునీత రాజిరెడ్డి విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. డివిజన్లోని అన్ని కాలనీలలో పర్యటిస్తూ ఇంటింటిని సందర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన 23వ డివిజన్ ను ప్రస్తుత ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఘనంగా అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 5 కోట్ల రూపాయల నిధులతో కనీస వసతులు కల్పించారని, అర్హులైన నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నారని వివరించారు. డివిజన్ లో మిగిలిపోయిన పెండింగ్ పనులను కూడా త్వరలోనే పూర్తి చేసేలా కృషి చేస్తామని చెప్పారు. పేద ప్రజల పక్షాన నిలబడేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని, ఈ నెల 11న జరగబోయే ఎన్నికల్లో చేతి గుర్తుపై ఓటు వేసి తమను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై ఈరోజు మేము 23వ డివిజన్లో బెంద్రం సునీత రాజిరెడ్డి మేము పోటీలో ఉన్నాం. గత 2 పర్యాయాలు కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈ డివిజన్లో ఇవాళ ఎక్కడ తిరిగినా కూడా గత 10 సంవత్సరాల నుంచి జెండా ఎత్తుకొని ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో కాలనీలో గౌతమి నగర్, మాతంగ్ కాలనీ, ఎక్స్ సర్వీస్మెన్ కాలనీ, శాంతినగర్, ప్రగతి నగర్ అన్ని ఏరియాల్లో కాజిపల్లి వరకు కూడా చాలా సమస్యల వలయంలో ఉంది. గత పాలకుల వైఫల్యం వల్ల ఈ డివిజన్ అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ చూసినా సమస్యలే. గౌరవనీయులు రామగుండం ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఈ డివిజన్లో సుమారు ఇప్పటికే 5 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఇక్కడ మాతంగ్ కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రగతి నగర్లో ఒక రోడ్డు కాలువ వేయడం జరిగింది. గౌతమ్ నగర్లో 30 సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను సుమారు 1 కోటి రూపాయల పనులను కంప్లీట్ చేయడం జరిగింది. శాంతినగర్లో 2 రోడ్లు, అలాగే అండర్గ్రౌండ్ డ్రైనేజు. శాంతినగర్లో పూర్తి స్థాయిలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను సుమారు 1 కోటి రూపాయల పనులు చేయడం జరిగింది. కాజిపల్లి విషయానికి వస్తే 1.5 కోటి రూపాయల అభివృద్ధి పనులు, రోడ్లు మరియు డ్రైనేజీలు చేయడం జరిగింది. ఇంకా కొంత పెండింగ్ ఉన్నది కాజిపల్లిలో. అలా కాకుండా డివిజన్లో అంతటా కూడా ఇలా కరెంటు పోల్ లేని కాడ, లైట్లు, స్ట్రీట్ లైట్ లేని కాడ కూడా వేయడం జరిగింది. 60 డివిజన్లో మొట్టమొదటిసారిగా ఎఫ్సై క్రాస్ రోడ్ నుంచి గౌతమ్ సెంటర్ వరకు స్ట్రీట్ లైటింగ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు చేయించడం జరిగింది. ఇలా సుమారు ఇప్పటికే 5 కోట్ల రూపాయలను గౌరవ ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. అలాగే మొన్నటికి మొన్న మా డివిజన్ను గౌరవ ఎమ్మెల్యే గారు దత్తత తీసుకుంటా 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తానని అందరికీ చెప్పడం జరిగింది. ఇలా ఎక్కడికి పోయినా ప్రజలలో అపూర్వ స్పందన లభిస్తుంది. ఇలా సన్నబియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇలా కరెంటు జీరో బిల్ కావచ్చు, ఇలా సంక్షేమ పథకాలు కూడా మమ్మల్ని అందరినీ కూడా మాకు ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడికి పోయినా కూడా, మేము డివిజన్లో ఎక్కడ తిరిగినా కూడా మాకు ప్రజల అపూర్వ స్పందన లభిస్తుంది. ఖచ్చితంగా గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో డివిజన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము వాటిని తీరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.